ఇది బేలూరులో ఉన్న చెన్నకేశవ గూడులోనిదే ఈ నరసింహ స్తంభం. అప్పట్లోనే బేరింగ్స్ వాడి ఈ స్తంభం మొత్తం గుండ్రంగా తిరిగేలా అద్భుతంగా చెక్కారంటే నమ్ముతారా? ఇప్పుడు డ్యామేజ్ వల్ల తిరగట్లేదు కానీ ఇదొక ఇంజనీరింగ్ మిరాకిల్. అసలు ఇంత మైక్రో డీటెయిలింగ్ ఎలా చేశారంటే దీనికి వాడింది బళపకల్లు. దాన్నే సోప్ స్టోన్ అని కూడా అంటారు. ఇది భూమిలోంచి తీసినప్పుడు మెత్తగా ఉండి బయట గాలికి బాగా గట్టిపడుతుంది. అసలు కరెంటు, ఎలక్ట్రిక్ మిషన్లు ఏమీ లేకుండా కేవలం చేతులతో అచ్చం లేతిమీద సానబెట్టినట్టు ఎలా చేశారో తలుచుకుంటేనే మైండ్ బ్లాంక్ అవుతుంది. శిల్పులు తమకు అవసరమైన సూక్ష్మమైన ఉలులను ప్రత్యేకంగా తయారు చేయించుకుని మరీ ఈ అద్భుతాలను సృష్టించారు.